స్మరణే యేసునామ స్మరణే. అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారండి? నేనైతే మీటింగ్కి రెడీ అయ్యి మీ ముందు నిలబడి ఒక మంచి మాటను చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. యాజ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద వర్డ్, దేవుడు ఎప్పుడు కూడా మనకి సమృద్ధి ఇవ్వడానికి చూస్తాడు. శ్రేష్టమైన దేశాలు ఇవ్వడానికి, శ్రేష్టమైన నిధులతో మన కుటుంబాన్ని, మన ఇంటిని నింపడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాడు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఓవర్ఫ్లో, ఎప్పుడు కూడా చాలు చాలు ప్రభు అన్నంత వరకు దేవుడు దీవిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా దేవుడు ఎంతగా దీవించాడంటే, ఎజిక్యెల్ 20:6 ఇలాగుంది: వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించున్నదియు సకల దేశమునకు ఆభరణమైనదనియు దేశంలోనికి తోడుకొని పోయేదని దేవుడు చెప్పిన ప్రమాణము ఆయన పూర్తి చేశాడని వాక్యం సెలవిస్తుంది. సో సకల దేశములకు ఆభరణంగా ఉండే దేశానికి తన ప్రజలు నడిపించాడంట. ఒక మంచి తండ్రి తన పిల్లలకి శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. నీ దేవుడు కూడా సకల దేశంలో ఆభరణమైనది ఇస్తున్నాడంటే, మంచి దేశం ఇస్తున్నాడంటే, మరి ఆ దేశంలో సకల జాబ్స్లో ఆభరణమైన జాబ్ని ఇస్తాడు. కుటుంబంలో సకల ఆశీర్వాదాన్ని, ఆభరణంగా ఉండే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. పిల్లల్ని అంతే ఇస్తాడు. దేవుని నమ్ముకొని ఆయనకి విధేయత చూపిస్తే దేవుడే నడిపిస్తూ ఉంటాడు. అబ్రహాంని దేవుడు పిలిచి, నేను చూపించు దేశం నువ్వు అడుగుపెట్టు అని ముందుగా అబ్రహాంని పిలిచి ఆ కనాను దేశాన్ని చూపించాడు. ఆ బ్లెస్సింగ్ అబ్రహాం పొందుకోవడం మాత్రమే కాదు, అబ్రహాం తర్వాత తరాలు కూడా పొందుకున్నారు. అయితే ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, నీ దేవుడు ఏమి ఇవ్వట్లేదు అని నువ్వు అనుకోకు. ఎక్కడో మనము విధేయత చూపించట్లేదు, ఎక్కడో ఆయన మాట వినట్లేదు, ఎక్కడో ఆయనకి నడిపింపు ఇవ్వట్లేదు. ప్రభా నువ్వు నన్ను నడిపించి నేను వస్తానని చెప్పట్లేదు. అన్నీ మనకే తెలుసు అనుకుంటాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, అవును నీకు అన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ తెలిసిన వాడు దేవుడు. శ్రేష్టమైన స్థలాలు, శ్రేష్టమైన ఉద్యోగాలు, రేపు ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు, రేపు ఏ బిజినెస్ ఫ్లరిష్ అవుతుందో ఆయనకు తెలుసు, ఏ జాబ్లో నువ్వు ఉంటే నువ్వు లే ఆఫ్ అవ్వవో ఆయనకు తెలుసు. ఆ వివాహ విషయంలో కూడా మనం కొంతమంది ప్రేమించి వివాహం చేసుకుంటారు. అది ఎంతవరకు నిలబడుతుంది అనుకుంటారో మనకు తెలియదు, కానీ దేవుని తెలుసు. కాబట్టి సరైన జోడిని, సహకారిని దేవుడు దయచేస్తూ ఉంటాడు. సో అన్నీ తెలుసు అనుకునే వారికంటే, తండ్రి నాకు అన్నీ తెలిసిన నీకంటే నాకు ఏమీ తెలీదు, నీకు సమస్తం ఎరిగినవాడు, నన్ను తీసుకెళ్ళు నాయనా, శ్రేష్టమైన వాటిలోకి నన్ను తీసుకెళ్ళు, నడిపించు. ఏదైతే నాకు శ్రేష్టం అనుకుంటున్నానో అది శ్రేష్టం కాదు, నువ్వు చూపించు. ఆభరణం ఏంటో చూపించు, స్పెషల్ థింగ్స్ ఏంటో నాకు చూపించండి, స్పెషల్ జాబ్, స్పెషల్ బిజినెస్, స్పెషల్ టాలెంట్స్ ఇవ్వండి అని ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేస్తాను, దేవుడు నేను నడిపిస్తా. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి నాయనా, నిజమేనాయనా, మేము ఎంతో 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 నాయనా ప్రభా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామేమో, కానీ ఈరోజు నువ్వు చెప్పావు, నన్ను నమ్ముకో, నేను నిన్ను నడిపిస్తాను. సకల దేశంలోకి ఆభరణంగా ఉండే దేశంలో నడిపించినట్టుగా నీ బిడ్డలకి సకల ఆశీర్వాదాలు, ఆభరణమైన ఆశీర్వాదం దయచేస్తామని నమ్ముచున్నాం. ప్రతి ఒక్కరు, ప్రతి బిడ్డ కూడా నాయన నీ సన్నిధానంలో నించొని ఏదైతే ప్రార్థన కోరుకుంటున్నారో అది వారికి దయచేస్తామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ ఈస్ గివింగ్ యూ సంథింగ్ స్పెషల్. సో కింద కమెంట్లో రాయండి, గాడ్ ఈస్ గివింగ్ మీ సంథింగ్ స్పెషల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.